మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. రాజకీయాలంటే ఒక బిజినెస్ కాదు, ఉద్యోగము కాదు. దానికి షిఫ్ట్ ఉండదు, పలానా టైం అంటూ ఉండదు. నా కార్యకర్తలు అక్కడ కాంగ్రెస్ పార్టీకి దెబ్బ తీసే విషయం ఏదైనా ఉంటే కాంగ్రెస్ పార్టీ అంటే మీరు ఏం చెప్తారు? నా బలం, నా రక్తం, స్వేచ్ఛ గల పార్టీ అంటే మన కాంగ్రెస్ పార్టీ. ఏవైనా గ్రూప్ రాజకీయాలు నడుస్తున్నాయా? నేనేమంటున్నా వాళ్ళు చేయని, రండి భయ్ కలిసిపోదాం, కలుపుకొని పోదాం. స్వచ్ఛందంగా పార్టీ గురించి కష్టపడ్డాం, తన్నులు తిన్నాం, ఎన్నో కేసులు అయినాయి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. రాజకీయాలంటే ఒక బిజినెస్ కాదు, ఉద్యోగము కాదు. దానికి షిఫ్ట్ ఉండదు, పలానా టైం అంటూ ఉండదు. 24 గంటలు ప్రజలతో, నాయకులతో ఎప్పుడూ ఏదో ఒక సమస్య మీద పోరాడుతూనే ఉండాలి. మరి అందులో భాగంగా తనతో పాటున్న నాయకులతో గాని, ప్రజలతో గాని, యూత్ తో గాని ఎప్పుడు 24 గంటలు అందుబాటులో ఉంటూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్న సిద్దిపేట పట్టణ అధ్యక్షులు అత్తు ఇమాం గారితో పాటు ఈ రోజు మనం ఉన్నాం. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి, ఎలా ఉన్నారు? మీరు రాజకీయాల్లోకి వచ్చారు కదా, ప్రజెంట్ రాజకీయాల్లో ఉంటున్నారు, పట్టణ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. అసలు రాజకీయాల్లోకి మీరు రావడానికి కారణం ఏంటి? రాజకీయాలు రావడానికి కారణం ఒకటే, ప్రజా సేవ చేయాలి. ఎక్కడ రాంగ్ జరుగుతుంది, ఎక్కడ మంచి జరుగుతుంది, ఎక్కడ తప్పు జరిగే దగ్గర అక్కడ మంచిగా ఉండాలని చెప్పేసి ఒక రాజకీయంలో నాకు ఉద్యోగం వచ్చినా కానీ వదిలేసే పరిస్థితిలో కూడా నేను రాజకీయం చేసిన. దాదాపు నాది రాజకీయ జీవితం 1990 నుంచి నేను యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా, ఎన్ఎస్ఐ నుంచి యూత్ కాంగ్రెస్ నుంచి డిస్ట్రిక్ట్ నుంచి ఇప్పుడు పట్టణాధ్యక్షుడిగా ఉన్నాను. చాలా సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది మీకు. ఇన్ని సంవత్సరాల్లో మీరు ఎప్పుడైనా ఏవైనా సమస్యలు ఎదుర్కొన్నారా? చాలా సమస్యలు అనేది చాలా సిద్దిపేట, అందులో సిద్దిపేట అంటే చాలా సమస్యలతో కూడుకున్న పని ఇక్కడ. నువ్వు పొద్దున్న లేస్తే నైట్ వరకు ఏదో ఒక ప్రాబ్లం ఇట్లా అందరి దగ్గర మొత్తం ఏది ఉన్నా గానీ ఇక్కడ ఉన్న సిద్దిపేట అంటేనే ప్రమాదంలోనే జీవిస్తున్నారు ఇక్కడ ప్రజలు. అందుకనే ఆ ప్రమాదం నుంచి తప్పించుకోవడానికే నేను కొంచెం రాజకీయంగా నా యూత్ని తీసుకొని, నా వింగ్ ని తీసుకొని నేను ముంగట వెళ్తున్నాను. మీరు మరి ఈ రాజకీయాల్లోకి రావడానికి మీకు స్ఫూర్తి, మీ ఇన్స్పిరేషన్ ఎవరు? నా ఇంప్రెషన్ ఎప్పటికైనా మా జగ్గారెడ్డి అన్న, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఇప్పుడు జగ్గారెడ్డి గారే. తర్వాత మాకు మొన్న మినిస్టర్ ఉన్నారు ఇప్పుడు, బీసీ వెల్ఫేర్ మినిస్టర్. ఆయన మాకు ఎన్ఎస్ఏ స్టేట్ ప్రెసిడెంట్ ఉన్నప్పటి నుంచి నేను ఆయనతోనే పనిచేసినాను. తర్వాత నాకు జగ్గారెడ్డి నాకు చాలా బ్యాక్ బోన్ లాగా ఉంటారు ఎప్పటికైనా. మా తర్వాత మా డిసిసి అధ్యక్షుడు నర్సారెడ్డి గారు, ఆయన నాకు చాలా ఉత్సాహాన్ని నింపుతుంటాడు ఎప్పటికైనా, ఎక్కడైనా ఎవరికైనా సరే. ఆయన కార్యకర్త ఎవరైనా పని చేస్తున్న కార్యకర్తలకు ఉత్సాహం నింపుతాడు. జగ్గారెడ్డి గారితో మీ అనుబంధం ఎలా ఉంటుంది? కలిసారా, ఆయనతో మాట్లాడారా? కాదు, ఒక తండ్రి కొడుకు లాగా ఎట్లుంటారో అట్లుంటారు. అవునా? ఆయన ఎలా ఉంటారు అందరు? అదే నాకు తండ్రి లాగా ఆయన సజెషన్ చేస్తుంటాడు. అరే నాన్న ఇట్లా కాదు, ఇట్లా చేయాలి, ఇట్లా కాదు, ఇట్లా దుంకొద్దు, నేను సమయం వచ్చినప్పుడు చెప్తుంటాను, నువ్వు ఇట్లా కాదు, ఇట్లా చేస్తారే చేయాలని చెప్పేసి నాకు తండ్రి లాగా సజెషన్ ఇచ్చుకుంటూ వెళ్తాడు. సో కంప్లీట్ గా ఆయన నుంచి మీరు చాలా విషయాలు నేర్చుకున్నారన్నమాట. నేర్చుకున్నాను. ప్రజల్లో ఇంత బాగా అందరికి అందుబాటులో ఉంటారు, ఏదైనా ఈ సమస్య మాకు తీరట్లేదు అంటూ ప్రజలు మీ దగ్గరికి ఎప్పుడైనా, మీ దగ్గర ఉన్న ప్రాంతీయ ప్రజలు రావడం జరిగిందా? చాలా మంది వచ్చారమ్మా, చాలా మంది. అందులో భూ కబ్జా గురైన వాళ్ళు కొందరు, అంటే చిన్న చిన్న పెన్షన్స్ అవి అనేది కామన్ అవి. కానీ భూ కబ్జాలు ఒక్క పేద కుటుంబం నుంచి ఎంతమంది భయపట్టించి, భయభ్రాంతులు చేసి వాళ్ళ దగ్గర నుంచి లాక్కున్న భూములు కూడా సమస్య తీరడానికి కూడా నా దగ్గరకు వస్తుంటారు. ఈ భూ కబ్జాలు అనేది నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది, దానికి అడ్డుకట్ట అనేది ఇది 10 సంవత్సరాల నుంచి వాళ్ళ గవర్నమెంట్ ఉన్న దాంట్లో, బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్న దాంట్లో దౌర్జన్యంగా ఇది అలవాటు అయిపోయింది వాళ్ళకు. భూమి గుంజుకుంటేనే సాటిస్ఫాక్షన్, అయ్యో సంపాదించి ఇట్లా తిందామని వాళ్ళకి లేదు. భూమి ఎవరిది గుంజుకుంటేనే వాళ్ళకి అప్పుడు కడుపు నిండినట్టు ఉన్నది ఇక్కడ పరిస్థితి. బీఆర్ఎస్ వాళ్ళ నాయకులది ఇక్కడ పరిస్థితి సిద్దిపేటలో. మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కూడా దాదాపు 8 నెలలు దాటిపోతుంది. భూ కబ్జాల మీద మీరేమైనా ఫోకస్ చేశారా? డెఫినెట్లీ అమ్మా. ఇప్పుడు హైడ్రా అనేది మా సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక మంచి కార్యక్రమాన్ని ముందు పెట్టారు. ఆ కార్యక్రమం బట్టే తెలంగాణలో మాలాంటి జిల్లాలలో, ఇటువంటి నియోజకవర్గాల్లో చాలా భూ కబ్జాదారులు ఉన్నారు, బీఆర్ఎస్ నాయకులు. వాళ్ళు ఎఫ్టిఎల్ ల్యాండ్ కింద లేకుంటే చెరువు భూ కబ్జా చేసి ఎంతమంది అక్కడ ఇల్లు ప్లాటింగ్ చేసి ఎంత అమ్ముకున్నారో ఇప్పుడు వాళ్ళకి తెలుస్తుంది ముంగట. ఇంకా సర్వేలు జరుగుతున్నాయి, అన్ని జరుగుతున్నాయి, అందరి చిట్టా పద్దులు అన్ని వచ్చేసినాయి అమ్మా.
ఇప్పుడు మాకు రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఎప్పుడు ఆదేశాలు ఇస్తారో అప్పుడు వాళ్ళ పని కూడా అవుతుంది డెఫినెట్లీ. అన్నిటి భూ కబ్జానే మెయిన్, సిద్దిపేట అంటేనే భూ కబ్జా. మ్మ్హ్మ్. ఈ హైడ్రా అనేది చాలా వినూత్నమైన ఒక గొప్ప కార్యక్రమం. చాలా మంది బ్రహ్మరథం పడుతున్నారు, చాలా మంది మెచ్చుకుంటున్నారు, చాలా మంది కూడా మాకు న్యాయం జరుగుతుందని కూడా ఎదురు చూస్తున్నారు. న్యాయం జరుగుతుందని చూసే వాళ్ళు చాలా తక్కువ అమ్మా. మ్మ్. మంచి జరుగుతుంది అనేది ఒక పేద ప్రజలలో మంచి నిండింది. ఎందుకంటే వాళ్ళకు ఒక్కొక్క దగ్గర చెరువు పక్కన ల్యాండ్లు ఉంటే వాళ్ళు ఏదో గుడిసెలు వేసుకుని ఉంటే కూడా వాళ్ళు తీసేసి వాళ్ళు కబ్జా చేసుకొని చెరువు భూమిని కబ్జా చేసుకొని పెద్ద పెద్ద బిల్డింగ్ అపార్ట్మెంట్లు కట్టి అమ్మేసినారు. అటువంటి వాళ్ళకు అయితే వాళ్ళు పేద ప్రజలు అయితే అందరు హ్యాపీగా ఉన్నారమ్మా. రేవంత్ రెడ్డి నిర్ణయం వల్ల అందరు హ్యాపీ ఉన్నారు. ఇది మాకు చాలా హ్యాపీ విషయం ఇది. అవును, ఇంతకు ముందు కూడా ఏదైతే మన రుణమాఫీ ఉందో అది కూడా చాలా తొందరగా ఇచ్చిన మాట ప్రకారం నెరవేర్చారు. దాని మీద మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? డెఫినెట్లీ అమ్మా, రేవంత్ అన్న మాట ఇచ్చినానంటే ఈ కార్యక్రమం కాదమ్మా, 6 గ్యారెంటీలలో 5 గ్యారెంటీలు మొత్తం అమలు చేసుకుంటూ వస్తున్నాం. బస్ ఫ్రీ అయినా సరే ఏదైనా సరే అందులో భాగంగా ఏది రుణమాఫీ అనేది చాలా పెద్ద విషయం. ఏ ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి, ఈ రాష్ట్రంలో ఇంత మంచి నిర్ణయం ఏ ముఖ్యమంత్రి తీసుకోలేదు. చెప్పినా కానీ త్వరలో చేయలేని ముఖ్యమంత్రులు ఎంతోమంది చూసినామమ్మ. కానీ మా రేవంత్ అన్న వచ్చిన 8 నెలల లోపట్నే అనుకున్న డేట్ ప్రకారము ఒక్కొక్కరు ఛాలెంజ్ చేసినా కానీ సపరేట్గా కూర్చొని అలా రైతులకు రుణమాఫీ చేసి చూపించిన ఘనత మా సీఎం రేవంత్ రెడ్డి గారికి. ఇచ్చిన మాట ప్రకారం ఎగ్జాక్ట్ గా చేసేశారు. దాన్ని ఎలా సాధ్యమైంది అంటారు? ఇదంతా కూడా సాధ్యమైందని అంటే సాధ్యం కాంది ఏది లేదు, కానీ భ్రష్టు పట్టించినారు వీళ్ళు. ఏంటంటే ఇప్పుడు రైతు బంధు పెన్షన్ పైసలు ఏది ఎవరు వికలాంగుల పెన్షన్ పైసలు కూడా రైతు బంధుకు మళ్ళించిన రోజులు ఉన్నాయి తెలుసా. పెన్షన్స్ రాలే ఎక్కువ ఎవరికి, కానీ ఇప్పుడు పెన్షన్స్ వస్తున్నాయి, రైతు రుణమాఫీ అయింది. ఇప్పుడు రైతు బంధువు కూడా రేపటి నెల నుండి సర్వే చేస్తున్నారు 5 ఎకరాల లోపల ఉన్న వాళ్ళకు. ఆ నిర్ణయాలు వాళ్ళ ప్రభుత్వం తీసుకుంటుంది, మా ప్రభుత్వం. ఓవరాల్ గా ఈ సిద్దిపేటలో పట్టణ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఇంకా మీ ద్వారా చాలా సేవలు ప్రజలకు వెళ్ళాలి. అటువంటి సందర్భంలో మీరు ఎటువంటి పదవిని చేపడితే బాగుంటుంది అంటే ఏం చెప్తారు? నేనైతే ఒక 10 సంవత్సరాల నుంచి 15-20 సంవత్సరాల నుంచి నా మొత్తం పొలిటికల్ క్యారియర్ ఓన్లీ కాంగ్రెస్ పార్టీలోనే గడిచిందమ్మా. వేరే పార్టీకి పోలే, ఎన్ని మభ్యలు పెట్టినా ఏం చేసినా నేను పోలే. కాకపోతే ఇప్పుడు నేను లోకల్లో ఉంటున్నా, ప్రజలకు అందుబాటులో ఉంటున్నా, యువకులకు నేను మెయిన్గా ఇంప్రెషన్ తీసుకుంటున్నా. యువకులకు ఎందుకు ఇంప్రెషన్ తీసుకుంటున్నా అంటే యూత్ మెయిన్, పబ్లిక్లో యూత్ మెయిన్. ప్రజలకు సేవ చేయాలంటే యూత్ మాతో ఉంటే ఒక 9-10 మందికి పబ్లిక్ని సేవ చేయొచ్చు. నేను అలాంటి వారికి నేను సుడా చైర్మన్గా అయితే నేను డెఫినెట్లీ అడుగుతున్నా. నేను దాంట్లో ముందు ఉన్నా. చాలామంది ఉన్నారు మా దగ్గర పనిచేసే వాళ్ళు, అందరూ అడుగుతున్నారు. మా కాంగ్రెస్ పార్టీలో ఇది ఒక్కటే న్యాయం, ఎవరైనా అడగొచ్చు. అంత స్వేచ్ఛ గల పార్టీ అంటే మన కాంగ్రెస్ పార్టీ. అందులో అందరూ అడుగుతున్నారు. సరే ఎవరికి వర్షిస్తుంది దాంట్లో అయితే నేను ముందున్నా అమ్మా. ఎవరికి ఇస్తారో ఏందనేది మా రేవంత్ అన్న సర్కారు తెలుసు. అంటే ఒకవేళ అది ఎవరికి ఇచ్చినా మీకు సంతోషమేనా? అంటే కష్టపడే కార్యకర్త వాళ్ళకి ఇచ్చిన అంటే లేకుంటే ఇవాళ రేపు ఈ జోగుడు బ్యాచ్లు కొంత తయారైనాయి. ఇక మొన్న వచ్చి క్యాడర్ లేని లీడర్లు తయారయ్యి వాళ్ళు నేనంటే ఇక్కడ చిన్న కార్యకర్త, నాకంటే చిన్న కార్యకర్త, కష్టపడిన కార్యకర్త ఎవరికైనా ఇయ్యని నేను హ్యాపీగా వాళ్ళతో వర్క్ చేస్తా. కార్యకర్తలు ఉన్నారమ్మా, పార్టీని నమ్ముకుని ఉన్నారు వాళ్ళు. ఒక్కొక్కసారి మా వార్డు కౌన్సిలర్ ఎలక్షన్ అయినప్పుడు 2 లక్షలు 3 లక్షలు ఏదో అప్పు చేసో పోటీగా నిలబడి చేసుకున్నారు. అసలు వాళ్ళకి ఇచ్చినా నేను హ్యాపీగా వర్క్ అవుతాను. ఎందుకంటే కష్టపడే కార్యకర్త నమ్ముకొని ఉన్నాడు కాంగ్రెస్ పార్టీని. ఏదో ఇవాళ వచ్చి రేపు వచ్చి మేరే పాస్ పైసే మరి దేకలేదు అది అంటే అది నడవనీయం. సుడా చైర్మన్ పదవి అనేది న్యాయంగా ఉన్న వాళ్ళకి ఎవరికి ఇచ్చినా సంతోషం. నా కష్టపడే కార్యకర్తలు ఎవరు గుర్తించి ఇచ్చిన, కాంగ్రెస్ పార్టీని ఎప్పటి నుంచి పట్టుకొని జెండా పట్టుకొని ఉన్నారు అని వాళ్ళని గుర్తించి ఇస్తే నేను హ్యాపీగా ఫీల్ అవుతామ్మా. ఇవాళ రేపు పొద్దున్న రేపు క్యాడర్ లేని లీడర్లు వచ్చేసి నేనున్నా అని తిరుగుతే మాత్రం కాదు. మాకు మంత్రులు కూడా స్పష్టంగా చెప్పారు, కష్టపడే కార్యకర్తలు ఎవరైనా సరే గుర్తించి ఇస్తా అన్నారు. అసలు కష్టపడే కార్యకర్తలు ఇచ్చినా మేము డెఫినెట్లీ. అయితే మరి ఈ సందర్భంగా ఇందాక మీరు అన్నట్టుగా ఏవైనా గ్రూప్ రాజకీయాలు నడుస్తున్నాయా అంటే ఏం చెప్తారు? గ్రూప్ రాజకీయాలు మేము అందరం సీనియర్ కాంగ్రెస్ నాయకులు అందరూ కలిసి పనిచేస్తున్నామమ్మా. ఒక 3-4 మంత్స్ కూడా కాలే మా దాంట్లోకి జాయిన్ అయ్యి క్యాడర్ లేని లీడర్లు వాళ్ళు జాయిన్ అయ్యి వాళ్ళు గ్రూప్ రాజకీయం చేయడానికి ముందు వస్తున్నారు. అలాంటప్పుడు మా క్యాడర్ మాకే ఉన్నది. ఎవరు కష్టపడ్డారు, ఎవరు సీనియర్ నాయకులు, ఎవరు అందరూ కష్టపడి మేము పనిచేస్తున్నాం. వాళ్ళు గ్రూప్ రాజకీయాలు చేయడానికి వస్తున్నారు, కానీ వాళ్ళని నడవనీయం. నేనేమంటున్నా వాళ్ళు చేయని
కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు, రండి భయ్ కలిసిపోదాం, కలుపుకొని పోదాం. మీ సీనియారిటీ ఏంది, మా సీనియారిటీ, కష్టపడేటోనికి మీరు మాకు ముందు ఉండరు, మీరు వెనుక ఉండరు, తర్వాత మీకే పదవులు వస్తాయి అన్నట్టు మేము కూడా ఉన్నాం. కానీ వాళ్ళు లేక వాళ్ళు ఏంటంటే క్యాడర్ని ఎట్లా విడగొట్టాలి అనే ఆలోచన తప్ప కాంగ్రెస్ పార్టీలో ఉండి ప్రజలకు ఎట్లా సేవ చేయాలనే జ్ఞానం. మరి దీన్ని అడ్డుకోవాలి అంటే, దీన్ని ఆపేయాలి ఇక్కడికి అని అంటే మీరు ఎటువంటి కార్యక్రమాలు డెఫినెట్లీ మేము ఇది అడ్డుకుంటున్నాము, దీనికి ఆపుతాము. దీనికి ఆపి న్యాయపరంగా ఉన్న కార్యకర్తలకు మేము న్యాయం చేయడానికి మేము ముందుంటాం. కానీ వాసంటే వాళ్ళని ఎంకరేజ్ చేయము. మా కార్యకర్తలు కూడా ఎవ్వరు అలాంటి వాటికి లొంగరమ్మా, ఏం లొంగరు. ఎందుకంటే 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు జెండా పట్టుకున్న వాళ్ళు ఇవాళ రేపు వచ్చిన వాళ్ళు వెనక తిరగడానికి కూడా వాళ్ళకు ఏం ఇష్టం ఉండదు. మీరు ఇన్ని రోజుల కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు అంటే అందులో ఉన్నారు, ఇప్పటికి కూడా ఆ పార్టీనే నమ్ముకొని ఉంటున్నారు. కాంగ్రెస్ పార్టీ అంటే మీరు ఏం చెప్తారు, మీకు ఎటువంటిది? కాంగ్రెస్ పార్టీ అంటే నా బలం, నా రక్తం అన్నీ అమ్మ. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నుంచి అంటే మా నాన్న ట్రెజరీ ఆఫీసర్ ఉండే. ట్రెజరీ ఆఫీసర్ అనే జాబ్కే నాకు ఫస్ట్ ప్రిఫరెన్స్ చేసి ఉండే. కానీ నేను జాబ్కి వెళ్ళకుండా నేను కూడా ఎందుకు పొలిటిక్లో ఉండొద్దు అని చెప్పేసి అప్పుడు వేరే పార్టీలు ఉండే. కాంగ్రెస్ పార్టీయే న్యాయం చేయగలుగుతుంది, కాంగ్రెస్ పార్టీతోనే అన్నీ సాధ్యమవుతాయి, ప్రజలకు ఏదైనా చేయాలనుకుంటే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతాయి అని చెప్పేసి నేను కాంగ్రెస్ పార్టీ ఎంచుకొని ఇప్పటివరకు ఆ పార్టీని వీడలేదు. అంటే ఇంతకు ముందుకు పార్టీ పరంగా చూసుకున్నట్టయితే ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొన్నారా గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏమైనా? పార్టీ కానీ సిద్దిపేటలో అయితే ఎదుర్కోవాల్సింది చాలా అమ్మ. చాలా వాళ్ళు ఎంత అంటే మా కష్టపడే కార్యకర్తలందరినీ, కౌన్సిలర్గా నిలబడే అందరినీ ₹1,00,000 ఇస్తాం, 2 లక్షలు ఇస్తాం డ్రాప్ అయిపోమని, లేకుంటే ఏదైనా కేసు బనాయించి, కేసులు అయితే అడ్డగోలు బనాయించిరమ్మా. అనవసరంగా కేసులు ఇరికించి ఎట్లా చేయాలి వాళ్ళని, ఎట్లా మభ్యపెట్టాలి వాళ్ళని, ఎట్లా చేయాలని చెప్పేసి చాలా రాంగ్. అయినా కానీ మా కార్యకర్తలు అయినా కానీ మేమైనా కానీ ఎక్కడ లొంగలేదు. ఈ బీఆర్ఎస్ నాయకులకు ఎక్కడ లొంగలేదు. స్వచ్ఛందంగా పార్టీలో స్వచ్ఛందంగా పార్టీ గురించి కష్టపడ్డాం, తన్నులు తిన్నాం, పోలీసు వాళ్ళ మీద మా కేసు అయినాయి, ఎన్నో కేసులు అయినాయి, ఎన్నో పోలీసులు దెబ్బలు తిన్నాము, రోడ్డు మీద వండుకున్నాం, అన్నీ చేసినాం. 2 రోజులు పోలీస్ స్టేషన్లో వండుకున్న రోజులు కూడా ఉన్నాయమ్మా మాకు తీసుకుపోయి ఉన్నాయి. అయినా కానీ మా కాంగ్రెస్ పార్టీ, మా రాహుల్ గాంధీ గారు ఎప్పుడైనా పీఎం అవుతారు, సీఎం రేవంత్ రెడ్డి అయ్యారు, రాహుల్ గాంధీ కూడా పీఎం అవుతారు. మా వెనుక మాకు మా నమ్ముకున్న పొన్నమన్న, జగ్గన్న, నర్సన్న అలాంటి వాళ్ళు మా వెనుక ఉన్నారమ్మా. మా వెనుక ఉన్న రోజులు మాకేం కాదని మేము స్పష్టంగా మేము చేస్తున్నాం. అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది 7, 8, 9 నెలలు గడుస్తుంది, అంతా ప్రశాంతంగా జరిగిపోతుందన్న క్రమంలో రీసెంట్ గా ఒక 10-15 రోజుల ముందు అనుకుంటాను ఫ్లెక్సీ చింపడం అనేటువంటిది జరిగింది. సిద్దిపేట వ్యాప్తంగా కూడా చాలా దుమారమే చెలరేగింది. అసలు దానికి కారణం ఏంటి? ఒకటి కారణం అమ్మ, మా ఫ్లెక్స్ వాళ్ళ ఫ్లెక్స్ వాళ్ళకున్నాయి, మా ఫ్లెక్స్లు మాకున్నాయి. మా ఫ్లెక్స్లు చింపడానికి వాళ్ళు వచ్చినప్పుడు పోలీసులు అడ్డుకొని వాళ్ళను స్టేషన్కి తరలించారు. ఆ క్రమంలో మేము ఎన్నోసార్లు చెప్పినామమ్మా, కలెక్టర్కి చెప్పినాం, ఎంఆర్ఓకి చెప్పినాం, ఆర్డీఓ గారికి చెప్పినాం. క్యాంప్ ఆఫీస్ అనేది ఆయనది కాదు, సొంతం కాదు, ప్రభుత్వంలో ఉన్నప్పుడు మా రేవంత్ రెడ్డి ఫోటో ఉండాలి కదా. కేసీఆర్ బొమ్మ ఉంది ఆడ. కేసీఆర్ ఇప్పుడు మన ముఖ్యమంత్రి కేసీఆర్. వాళ్ళకే అంత ఉంటే మేము ఫ్లెక్స్ మేము పెట్టిస్తామని చెప్పినాం వాళ్ళకి పైసలు లేకుంటే. అరే మేము మా రేవంత్ అన్న, మాది గవర్నమెంట్ది అది క్యాంప్ ఆఫీస్. రేవంత్ అన్న ఫోటో తర్వాత మీ హరీష్ రావు ఫోటో పెట్టుకొని మేము వద్దన్నాం, మేము ఆబ్జెక్షన్ ఏం లేదు. ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే ఫోటో పెడతాం, ఇక్కడ ముఖ్యమంత్రి ఫోటో పెట్టాలని మేము ఎన్నోసార్లు ఆర్డీఓ గారికి, కలెక్టర్ గారికి అందరికి వినిపించినాం. అయినా వాళ్ళు వినట్లేదు. అది చేయాలని కాదు, ఒక ఇన్సిడెంట్ లా వెళ్ళిపోయింది అంతే. అది అంతేగాని వ్యక్తిగతంగా మాకు ఎవరికి ఏం లేదమ్మా. మేము ఓన్లీ పార్టీగా న్యాయంగా పార్టీ గురించి చేసిన మరి ఎన్నిసార్లు చెప్తామమ్మా? ఒక్కసారి చెప్తామా, 2 సార్లు చెప్తామా? ప్రతిసారి చెప్తూనే ఉన్నాం, వాళ్ళు పెడుతూనే ఉన్నారు. అరే ముఖ్యమంత్రి కేసీఆర్ కాదరా నాయన, మాకు రేవంత్ అన్న అని చెప్పినా కానీ వాళ్ళు వింటలేదు. చాలా సార్లు రిపీట్ అయినా కూడా చెప్పినా కూడా వినట్లేదు. కాబట్టి మా కార్యకర్తలకు అప్పటికే ఆవేశం ఉన్నది, వాళ్ళు ఫ్లెక్స్ చింపినారని. మా ఫ్లెక్స్ చింపినప్పుడు ఈ ఫ్లెక్స్ ఎందుకు అని చెప్పేసి వాళ్ళు చింపిర్రు. అంతేగాని ఏదో కక్ష కట్టి మేము చేయాలని కాదు. అట్లా అనుకుంటే క్యాంప్ ఆఫీసే ఉండకపోదు, కేవలం ఫ్లెక్సీ మాత్రమే. మా విషయం అట్లా అనుకొని చేస్తుంటే క్యాంప్ ఆఫీస్ ఉండకపోదు. క్యాంప్ ఆఫీస్ ఎవరిది? మాది గవర్నమెంట్ది. మా గవర్నమెంట్ నష్టం అవుతుంది కదా, మేము వాళ్ళ క్యాంప్ ఆఫీస్ పెడుతుంది. మరి ఇప్పుడు ఆ సమస్య సర్దుమణిగిందా, అయిపోయిందా? ఆల్రెడీ వాళ్ళ మీద కేసులైనాయి, మా మీద కేసులు నడుస్తున్నాయమ్మా. కేసులు ఇక బుక్ అయినాయి.
అయితే ఈ ఫ్లెక్సీల విషయం కూడా సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా ప్రజలు గాని యూత్ నాయకులు గాని చాలా ఒకరికొకరు అసలు సంబంధం లేకుండా కొట్టుకున్నారు. చాలా చూసాం మనం ఆ రోజు ఏ విధంగా జరిగిందని. అనుకోలే అమ్మా, వాళ్ళు క్రియేట్ చేసుకున్నారు. అవునా? కేసు అయింది, నా మీద అయింది, నా యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గయాజ్ ప్లస్ ఇద్దరు నలుగురు ఉన్నారు, వాళ్ళ మీదనే అయింది. కానీ వాళ్ళ మీద పెద్ద ఏం కేసులు కాలే. వాళ్ళకు బేలేబుల్ ఇచ్చేసారు కూడా, బేలేబుల్ ఇచ్చారు కానీ 2 రోజులు ఉంచుకున్నారు. బెయిలబుల్ ఇచ్చిన తర్వాత కూడా మరి అలా ఉంచుకున్నారంటే, బెయిల్ ఇచ్చిన తర్వాత మళ్ళీ గొడవలు ఎక్కడ జరగకూడదు అని చెప్పేసి వాళ్ళ అండర్స్టాండింగ్ లో వాళ్ళు పోలీసు వాళ్ళు తీసుకున్నారు. కాకపోతే ఆ వే అనేది వాళ్ళ నడిచింది. ఇప్పుడుకైనా మేమైతే ఒకటే తాటి, మేము చింపాలని కాదు, చింపాలనుకుంటే ఇంకా ఎన్నో చింపగలుగుతాం. కానీ మా మీద ఏదో కేసులు బనాయించి ఆ రోజు ఒత్తిడి తెచ్చి మా మీద కేసులు పెట్టి ఇచ్చారు. వాళ్ళు ఫ్లెక్సిబిలిటీ దాంట్లో కూడా పెద్ద కేసులు ఏం చేయలే వాళ్ళు. అయితే ఈ సుడా చైర్మన్ పదవిని మీరు ఎంచుకుంటే బెటర్, నేనైతే న్యాయం చేయగలుగుతా అంటున్నారు. మరి అందులో మీరు ఇంత ముందుకు ఏమైనా అన్యాయం జరిగిందా, చూసారు అట్లాంటి కార్యక్రమాలు? నేను సుడా ఎందుకు ఎంచుకుంటున్నా అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అదే కావాలని ఎందుకు కోరుకుంటున్నా అంటే, నాకు కొన్ని నెలలు ఇస్తే చాలు నాకు సుడా చైర్మన్. అందులో మిట్టపల్లి సర్వే నెంబర్ 333 ఇటువంటి సర్వే నెంబర్లు ఉన్నారు. ఒక వర్గానికి చెందిన వాళ్ళు ఒక ముగ్గురే ఇక్కడ సెకండ్ క్యాడర్ బీఆర్ఎస్ నాయకులు కబ్జాలు ఎన్ని చేసినారంటే 80 acres 40 acres ఇట్లా కబ్జాలు చేసి ప్లాటింగ్ చేసి అమ్ముకున్నారు. గవర్నమెంట్ ల్యాండే, అసెంట్ ల్యాండ్ నేను వాళ్ళు సుడా పరిధిలో తీసుకొని, సుడా పరిధిలో వస్తుందని చెప్పేసి లేఅవుట్ చేసి ఇచ్చేసారు, లేఅవుట్ చేసి అమ్మేసారు. అవన్నీ అవినీతి బయటకు తీస్తా. అవన్నీ మీ దగ్గర? నా దగ్గర మొత్తం రికార్డుతో సహా ఎవరెవరు అవినీతి చేసిరు, ఏం చేసిరు అనేది. కనీసం మొన్న రీసెంట్లీ సుడా లాస్ట్ బతుకమ్మ చీరలు కూడా అందులో ఉంటే బీద వాళ్ళకి పంచక అమ్మేసుకోవడానికి ప్రయత్నం చేస్తే రాత్రి 12కి నేను పట్టిన, నేను మా టీం అందరు పట్టిరు. అంటే ఏ విధంగా మీరు చూసాం? రాత్రి 11-11:30కు ఆటోలో చీరలు అంటే దాంట్లో ఫైల్స్ కూడా వెళ్తున్నాయని నాకు అనుమానంతో నేను పట్టిన. కొన్ని ఫైల్స్ మాయమైనాయి అందులో. కానీ నాకు ఒకవేళ సుడా వస్తే మాత్రం అన్ని ఫైల్స్ అన్ని టేబుల్ మీద ఉంటాయి. దానికి సంబంధించిన అవినీతి ఏదైనా సరే, ఎక్కడెక్కడ సుడా పరిధిలో ఉన్న ల్యాండ్లు బీద వాళ్ళకి గుంజుకున్నారో వాళ్ళకు మళ్ళీ ఇప్పించే ప్రయత్నం అయితే ఖచ్చితంగా నేను చేస్తా. ఇప్పుడైతే ఎస్పెషల్ గా మిట్టపల్లి మీద మీ ఫోకస్ ఉంది. మిట్టపల్లి ఒకటి, కొన్ని పొన్నాల కొన్ని సర్వే నెంబర్లు ఉన్నాయి నా దగ్గర, రికార్డ్స్ ఉన్నాయి. ఆ రికార్డ్స్ అయితే ఖచ్చితంగా అవుతాయమ్మా. మరి ఏమైనా సర్వే చేస్తున్నారు ఇంకా దాని మీద? ఏమైనా మీరు ఆల్రెడీ రికార్డ్ తీసుకున్నాం, సర్వే చేసినాము, అన్ని చేపించి నా దగ్గర పెట్టుకున్నానమ్మా. ఒకవేళ పోస్ట్ వస్తే మాత్రం వాళ్ళు ఒకసారి జైలుకి వెళ్ళడం ఖాయం. నా అనుకున్న 3 వ్యక్తులు జైలుకి వెళ్ళడం ఖాయం. అయితే ఈ సుడా మీద మీకు ఎందుకు అదే పదవిని ఎందుకున్నారు అని అంటే ఖచ్చితంగా వీటిని ఆపేయాలి. పేద ప్రజలు ఎంత కష్టపడి కొనుక్కున్న అసెంట్ ల్యాండ్ భూమి మీద కొందరు జీవిస్తున్నారమ్మా. 1 ఎకరమో 1/2 ఎకరమో మీద అసెంట్ ల్యాండ్ అప్పుడు ప్రభుత్వం ఇస్తే దాంట్లో దున్నుకొని వరి ఏదో పండి వండుకొని 4 మెతుకులు తింటున్నారు. వాళ్ళ గుంజుకొని ఏం లాభం నీకు? అవును, మన ప్రజల గురించి సేవ చేయడానికి అవసరమైతే అట్లాంటి వాళ్ళకు మన ద్వారా ఏదైనా ఇవ్వాలి అంతే. కానీ ఏదో కద్దరు బట్టలు వేసుకుని ఉద్దర మాటలు మాట్లాడతా అంటే నడవదు అంతే. వాళ్ళు ఏంది కద్దరు చూపించి అరే ఏంటంటే వాళ్ళు భయపంతులు చేసి పేద ప్రజల ల్యాండ్ గుంజుకొని ఉన్న రోజులు. మీ దగ్గరికి అటువంటి సమస్యలతో నా దగ్గరకు సమస్యలు వచ్చినాయి. ఆ సమస్య నేను అందరికి పరిష్కరిస్తా అమ్మా. ఇందులో మేము వాళ్ళలాగా అవినీతి పడిపడి లక్షల కోట్లు సంపాదించుకోవడానికి నేను రాలేదు, నేను రాను కూడా. ఫస్ట్ మా రేవంత్ అన్న సర్కార్ కాంగ్రెస్ ప్రభుత్వంలో బీద ప్రజలు ఎంతమంది ల్యాండ్ కోల్పోయినరో, ఎన్ని విషయాల్లో ఎంతమంది హరాస్మెంట్ చేసి ఎంతమంది వెనకపోయినరో వాళ్ళందరినీ నేను న్యాయం చేసే వరకు నేను ఖచ్చితంగా నేను ముందుంటా. ఎవరైనా ప్రజలు బెదిరింపులకి వాళ్ళకు బెదిరింపులు వచ్చాయి అన్నట్టుగా ప్రజలు ఎవరైనా మీ దగ్గరకు వచ్చిరమ్మా? చాలా మంది వచ్చారు, మాకు ఇట్లా భయపట్టించారు. ఒక దగ్గర తీసుకుపోయి కూర్చోబెట్టి మామూలుగా ఇట్లా అన్నారు, ఇట్లా చంపేస్తామన్నారు, నీకెందుకు ల్యాండ్, ₹1,00,000 ల్యాండ్ ఉంటే ₹1 లక్ష ఇస్తా, 2 లక్షలు ఇస్తా తీసుకొని పోవని రోజులు కూడా ఉన్నాయమ్మా. వీళ్ళన్ని రికార్డులతో సహా నా దగ్గర ఉన్నాయి. సో ఇప్పుడైతే మెయిన్ గా దాని మీద ఫోకస్ చేయబోతున్నారు, దాన్ని మాత్రం పరిష్కరించే ప్రయత్నంలో ఉన్నారు. ఖచ్చితంగా ఉన్న అంతమంది పేద ప్రజలు ఎంతమంది ఎక్కడ ఉన్న వాళ్ళు నా దగ్గరకు వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా న్యాయం చేసేసి పెడతామమ్మా. రాజకీయం అంటే ఓవరాల్ గా మీరేం చెప్తారు? గెలుపోటములు ఉంటాయా ఇందులో? గెలుపోవటం సహజం, గెలుపోవటం ఉంటేనే రాజకీయం. నేను 3 సార్లు కౌన్సిలర్ గా చేసిన అంటే పోటీ చేసిన, ఓడిపోయినా సరే, నా ఏందని, నా ఎన్ని ఓట్లు ఉన్నాయి, నా వెనక ఎంత ప్రజలు ఉన్నారని నేను తెలుసుకోవడానికి నిలబడ్డా అనుకుంటా. కానీ గెలిస్తే ఇంకా న్యాయం చేయబోతున్నాను. సరే గెలవలే అయినా కానీ టౌన్ అధ్యక్షునిగా నేను ఎంత ప్రజలకు ఎంత సేవ చేయాలనో, ఎవరికి ఏం సేవ చేయాలనో, ఏం చేయాలని నేను చేస్తుంటూ పోతున్నా.
అంటే మీ చుట్టూ ఉండే యూత్ నాయకులు గాని ఎవరైనా ప్రజలు గాని వాళ్ళతో ఎలా ఉంటుంది మీకు? మా వెనుక ఉన్న యూత్ ఒక్కటే, ఏదైనా పేదలది లేకుంటే ఏదైనా ఉంటే సమస్యలు ఏదైనా ఉంటే వెంటనే నేను లేకున్నా కానీ వాళ్ళు కూడా పరిష్కరించేంత వాళ్ళకు కూడా అన్ని ఆఫీసులలో ఉన్నది. ప్రతిరోజు తీసుకెళ్ళి న్యాయం చేసి వాళ్ళకి ఏం కావాలో అది చేసి ఇచ్చిపెడతారు. ఒకవేళ సూడా చైర్మన్ నాకు వస్తే సిద్దిపేటలో ఉన్న పేదవాళ్ళ ల్యాండ్ గుంజుకున్న వాళ్ళకి న్యాయము, ప్లస్ మన ఇంకోటి యూత్ని తీసుకొని సిద్దిపేటలో అర్బన్ డెవలప్మెంట్ ఎంత డెవలప్మెంట్ అయిందనేది వాళ్ళు చేయని డెవలప్మెంట్ నేను చేసి చూపిస్తాను. ఎందుకంటే వాళ్ళ ఆలోచన వేరే ఉంది, యూత్ ఆలోచన వేరే ఉంటుంది. నా దగ్గర యూత్ ఉన్నది, నేనున్నా, నా యూత్ బలం ఉన్నది. నాకు వాళ్ళతో ఎట్లా డెవలప్మెంట్ చేయాలి, సిద్దిపేటని ఎంత అభివృద్ధి ఇంకా సుందరీకరణ చేసి కూడా చూపించే ప్రయత్నం చేస్తాను. సుడపరంగా అయితే సిద్దిపేటని అభివృద్ధి చేసే దిశగా మీరు అడుగులు వేస్తారు. ఖచ్చితంగా ఒక్కొక్క అడుగు ఎట్లుంటుందంటే సుడల ఇంతకు ఎప్పుడు చూడలేని విధంగా భూ కబ్జాలే చూసినాము. అన్ని భూ కబ్జాలు, ఆ ల్యాండ్ మ్యాపింగ్, ఈ ల్యాండింగ్ నడిచింది. కానీ ఇంత డెవలప్ చేస్తారా? గత 10 సంవత్సరాల నుండి సిద్దిపేట అంటే బీఆర్ఎస్ అంటే సిద్దిపేట అనేటువంటిది మనం ఇక్కడ చూసాం వాతావరణం. మరి అటువంటి సందర్భంలో కూడా మీరు ఎటువంటి సపోర్ట్ లేకుండా కాంగ్రెస్ పార్టీ తరపున మీ వంతు పాత్ర మీరు పోషించారు. చాలా యాక్టివ్ గా పాల్గొన్నారు అన్ని కార్యక్రమాల్లో, మీ పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో. మరి ఎవరిని నమ్ముకొని మీరు అంత చురుకుగా పాల్గొన్నారు? ఎవరు నమ్ముకున్నా అంటే నా కార్యకర్తలు, నా టౌన్ టీంని నమ్ముకొని వర్క్ చేసినమ్మా. ఇంతకుముందు సీనియర్ నాయకులు ఎవరు రాకుండే మా దగ్గర. ఇలా ప్రభుత్వం రాగానే నేను సీనియర్ నాయకులు అని చెప్పేసి ముందు వచ్చి ఏదో షో ఆఫ్ చేస్తున్నారు. కానీ నమ్ముకున్న కార్యకర్తలు, నమ్ముకున్న నా టీము వాళ్ళతోనే నేను ఇలా ఇంత సాధించిన. నేను ఇలా ఈ రావడానికి కారణం కూడా నా కార్యకర్తలే, కష్టపడే కార్యకర్తలే, నా టౌన్ టీమే అమ్మా. ఇంతకు ముందు వాళ్ళు నేను సీనియరు నేను అనుకొని ఎక్కడో ఉండేవాళ్ళు. మేము 10 మంది అయినా సరే ధర్నాలు చేసి రోడ్డు మీద కాంగ్రెస్ క్యాడర్ ఉన్నది, ఒక మంత్రి వ్యవస్థ ఉన్నా కానీ, అప్పట్లో వాళ్ళ మంత్రి వ్యవస్థ ఉన్నా కానీ, ఎన్ని ఒత్తిళ్లు భరించినా కానీ మేమున్నాము అన్నట్టు మేము భావించి కాంగ్రెస్ పార్టీ బతికి ఉన్నది అని చెప్పి నిరూపించడానికి నేను సీనియర్ నాయకులు వాళ్ళు ఎవరు రాకున్నా సరే కానీ నా కార్యకర్తలు, కష్టపడే కార్యకర్తలు, నా టౌన్ టీం పట్టుకొని నేను టీం వర్క్ చేసిన. ఉన్నది కాంగ్రెస్ పార్టీ ఉన్నది, కార్యకర్తలు బతికి ఉన్నారు. నాయకులు సీనియర్ నాయకులు రాకున్నా సరే చచ్చిపోయారు అనుకోరి, కానీ నాయకులు కార్యకర్తలు బతికి ఉన్నారు అనే దానికి నేను ఒక కార్యకర్త నుంచి నేను ఒక కార్యకర్త లేచి వచ్చి నేను క్యాడర్ని సిద్దిపేటలో ఇవ్వాలి, నేను కాంగ్రెస్ పార్టీని నిలబెట్టిస్తాను. అంటే చాలా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మరి మీరేమైనా అప్పుడు ఇబ్బందులు ఎదుర్కొన్నారా? చాలా ఇబ్బందులు, చాలా అక్రమ కేసులు, చాలా హౌస్ అరెస్టులు, ఎన్ని ఇబ్బందులు అంటే అన్ని ఇబ్బందులు. దీని వెనుక కారణం ఒక్కటే, నా వెనుక ధైర్యము మా జగ్గన్న ఉన్నాడు, మా డీసీసీ నర్సన్న ఉన్నాడు, మా మంత్రి పొన్నమన్న ఉన్నాడు. చాలా నాకు వీళ్ళు ధైర్యం చూపేటోళ్ళు. మేము ఉన్నాగా నీకెందుకు అనేటో నాకు ధైర్యం ఇస్తేనే ఎవరు ఇవ్వకున్నా కానీ అదే కార్యకర్తలకు నాకు ధైర్యం ఇస్తే నా కార్యకర్తలకు నేను ధైర్యం ఇచ్చుకుంటే ఇలా సిద్దిపేటలో కాంగ్రెస్ పార్టీని నిలబెట్టించిన. మరి ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి? ఇప్పుడు కూడా పరిస్థితి ఏం లేదు. కార్యకర్తలు నమ్ముకున్న వాళ్ళే లీడర్లు ఉన్నారు. కానీ వాళ్ళు ఏదో ఇప్పుడు సీనియర్లు ఉన్నాయి, అన్ని బట్టలు అన్ని ఇప్పుడు ఇస్త్రీ చేసుకొని బయటికి వేసుకొని వస్తే వాళ్ళని ఏమో నమ్మే పరిస్థితి ఏ కార్యకర్త లేడు. ఎందుకంటే అప్పటి నుండి చూస్తున్నారు మీ చుట్టూ ఉన్న జనాలు. ఇప్పుడు ఇంటెలిజెన్స్ ఉన్నది, మా మేడం ఇన్ఛార్జ్ మేడం కొండ సురేఖని అడగండి, ఆమె ఇంటెలిజెన్స్ మొత్తం రిపోర్ట్ తీసుకున్నది. ఎవరు కష్టపడుతున్నారు, ఎవరు కష్టపడతలేరు, ఎవరు ఇన్ని రోజులు జెండా మోసిర్రు, ఏ కార్యకర్తలు జెండా మోసిర్రు అని చెప్పేసి చెప్పారు. వెనుక మొత్తం కాంగ్రెస్ పార్టీకి ఇలా సిద్దిపేటలో కాంగ్రెస్ పార్టీకి బలం ఉందంటే కేవలం కార్యకర్తలే, నాయకులు కాదు. నాయకులు వస్తుంటారు పోతుంటారు, వాళ్ళు అనుకున్నారు ఇక నాయకులు లేరు, కార్యకర్తలు మనమే లేవట అని చెప్పి ఆ కార్యకర్త నుంచే నేను ముందుకు వచ్చి నేను ఇలా ఈ స్టేజ్కి నేను కాంగ్రెస్ పార్టీకి తీసుకొచ్చిన. అది నా బలం కాదు, నా కృషి కాదు, నా కార్యకర్తలే, నా కాంగ్రెస్ పార్టీ నమ్ముకున్న కార్యకర్తలే ఇలా ఈ స్టేజ్కి తీసుకొచ్చారు. జనరల్ గా పార్టీ నిలబడాలి అంటే, పార్టీ గట్టిగా ఉండాలంటే కార్యకర్తలతోనే ఏదైనా సాధ్యం అవుతుంది. అది చాలా మంది కొన్ని ప్రభుత్వాలు ఏంటంటే కార్యకర్తలకు అంత ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేది మనం చూడం. కానీ మీరు ఎంత నిర్భయంగా చాలా చక్కగా వాళ్ళకు ఉన్నటువంటి వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాలని చాలా చక్కగా చెప్తున్నారు. గత ప్రభుత్వం అధికారంలో ఉన్నా కూడా మీరు చేయాల్సిన పని ఏంటి మీరు చక్కగా చేసేశారు. సో ఇప్పటికి కూడా అది అలాగే కొనసాగుతుంది. ఖచ్చితంగా నేను ఇప్పటి కాదు రేపు చూడా వచ్చినా కానీ అదే కార్యకర్తలకు నన్ను నమ్ముకున్న కార్యకర్తలు, కష్టపడే కార్యకర్తలు ఎవరు ఉన్నారో వాళ్ళని కూడా నేను ధైర్యంగా ఉండి వాళ్ళకి నాతో సమానం తీసుకెళ్ళిపోతా. అంతేకాని నాకు ఏదో పోస్ట్ రాగానే వాళ్ళకి కాదు, కార్యకర్తలే, కష్టపడే కార్యకర్తలే, నాయకులే మాకు ఇలా మేము ఈ క్యాటర్లో ఉన్నాం. ఇప్పటి కాదు ఎప్పటికైనా ఉన్నా. ఏ రాత్రి 12 కానీ 1 కానీ నేను ఫోన్ నా దగ్గర పెట్టుకోమనుకుంటా.
ఎప్పుడు రింగింగ్లో పెట్టుకుంటా, ఏ రాత్రి అయినా అన్న ఫలానా వెళ్ళిపోతా. నేను ఆ రోజు రాత్రి వెళ్ళిపోయి అక్కడ ఏం జరిగింది ఏం కదా అనేది నేను ముంగటుండి నిలబడతా. అసలు అర్ధరాత్రి ఎన్నో ఇన్సిడెంట్ అయినా కానీ మేము పోయి నిలబడి మాట్లాడినామాట. ఇప్పుడు కూడా ఏ క్షణమైనా నాకు సిద్దిపేట నియోజకవర్గం ఉన్న నాయకులైన కార్యకర్తలు ఎవరైనా అన్నాకి ఇది ఉన్నది ఇట్లా ప్రాబ్లం ఉన్నట్టు నేను ఇప్పటికైనా వెళ్ళిపోతాను. నేను అదే నాకు బలం, అదే నా ఇంప్రెషన్. సో 24 గంటల్లో కార్యకర్తల నుండి కానీ ప్రజల నుండి కానీ పార్టీ తరపున కానీ ఎటువంటి ఇష్యూ అయినా కూడా నేను వెంటనే రెస్పాన్స్ అవుతా. డెఫినెట్లీ నేను దాని గురించి నా ఫ్యామిలీ గురించి ఆలోచించా. నేను ఫ్యామిలీ గురించి ఆలోచించకనే కానీ నా కార్యకర్తలు అక్కడ కాంగ్రెస్ పార్టీకి దెబ్బ తీసే విషయం ఏదైనా ఉంటే ఇమీడియట్లీ పోయి అక్కడ నేను నా కాంగ్రెస్ పార్టీ కాదు రాబోయ్ మీది ఇట్లా చేసిందని చెప్పేసి నా కాంగ్రెస్ పార్టీతోని నేను కొట్లాడి వాళ్ళకి న్యాయం చేస్తాను. కరోనా టైంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటే చనిపోతే కూడా అక్కడ ఎవరు లేరు. అలాంటి టైంలో మా నాయకులు మా కార్యకర్తలు నా టౌన్ టీమ్ దగ్గరుండి శానిటైజర్లు సప్లై చేసుకుంటా అనాథ శవాలు ఏవైనా ముట్టకుంటే కూడా శవాన్ని తీసుకెళ్ళి పాతిపెట్టి ముస్లిం సోదరులు దగ్గరుండి కులం మతం ఏం లేదు అక్కడ, ఏ చూడలే వాళ్ళ ఇప్పుడు ఏ మతంతో ఎట్లా శ్మశానం తీసుకెళ్తారో అదే విధంగా తీసుకెళ్లి అదే రకంగా చేసినాం కానీ ఎవరిని డిస్టర్బ్ చేయలేము. చాలా గొప్ప విషయం అండి ఇది నిజంగా. ఎందుకంటే కరోనా టైంలో అంత విపత్కరమైన పరిస్థితుల్లో సొంత కుటుంబం కూడా కొంచెం మంది దూరం ఉన్నారు. అటువంటి సందర్భంలో కూడా మీరు ఏ వర్గానికి సంబంధించిన వాళ్ళు చనిపోయినా కూడా అటువంటి కార్యక్రమాలు చేస్తూ శవదహనం అనేది చేశారు. అన్ని రకాలుగా ముస్లిం ఉంటే గొయ్యితోడు లేకుంటే ఎవరైనా హిందూ చనిపోతే ఎట్లా వాళ్ళ సాంప్రదాయ ప్రకారం ఎట్లా చేయాలో ఆ ప్రకారమే చేసినాం. కుల మతాలన్నీ కూడా కుల మతాలు మాకు రాజకీయాల్లో లేదమ్మా. కుల మతం మేము అస్సలే చూడమమ్మా. కుల మతాలతో మాకు సంబంధం లేదు. కానీ మేము అందరికీ హ్యాపీగా చూడాలనుకుంటున్నా. నేను మీ ద్వారా ఈ సుమన్ టీవీ ద్వారా ఒకటే కోరుకునేది ఏంటంటే ఎప్పటికైనా కాంగ్రెస్ పార్టీ సిద్దిపేటలో ఏ ప్రాబ్లం ఉన్నా ముందుండి నిలబడి మేము చేస్తాము. మా కార్యకర్తలు నాయకులకు ముఖ్యంగా పేద ప్రజలకు మేము అండగా ఉంటాం. చూసారు కదండి, సిద్దిపేట జిల్లా పట్టణ అధ్యక్షులు అత్తు ఇమాం గారు చాలా విషయాలు తెలుసుకున్నాం. నిజంగా చాలా ఇన్స్పైర్ చేసేటువంటి విషయాలు. రాజకీయాలు అనేటువంటివి కుల మతాలు పట్టించుకోవు, అటువంటి భేదాలు ఉండవు. పేదవారికి ఏదైనా అన్యాయం జరుగుతుందంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ తరపున మేము ముందుంటాం, అందరికీ న్యాయం జరిగేలా చూస్తామంటూ ఆయన సుడా చైర్మన్ అయితే గనక ఇంకా చాలా మంచి కార్యక్రమాలు చేపడతాము, పేద ప్రజలందరికీ కూడా న్యాయం చేస్తామంటూ వారి మాటలో చాలా విషయాలు తెలుసుకున్నాం. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ సిద్దిపేట్. నమస్తే.